ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? ఉదయకాంతి సమయంలో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని ప్రభు పేరుతో నేను సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈరోజు దిన గ్రంథంలో చదువుతున్నటువంటి వాగ్దానాన్ని ఈ ఉదయకాంతి సమయంలో మనం చదువుకొని ముందుకు మనం వెళ్దామండి. కొర్నేలి గురించి మాట్లాడడానికి ఈ సమయంలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో 1 నుండి 2-3 వచనాలు మనం చదువుకుందాము ప్రియులారా. ఇటలీ పట్టణమనబడిన పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ప్రియులారా, ఈ వాక్య సందేశంలో గమనిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, శతాధిపతి అయిన కొర్నేలి శతమానంగా ఇటాలీ పట్టణములో చక్రవర్తిగా ఉండి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అలాంటి వ్యక్తిని గురించి బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఏమిటంటే, తన జీవితాన్ని గురించి చెప్తూ ఉన్నది కూడా. ఆయనంట ఉద్యోగం చేసేవాడైనప్పటికైనా, ఎంత హోదా ఉన్నప్పటికైనా, ఎంత ఘనతగా వాయించిన వాడైనా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడని మనం చదువుతున్నాం. తాను ఒక్కడే కాదంట, తన పిల్లలు, తన భార్య, తన కుటుంబంలో ఎంతోమంది ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి ఆయన చెప్తున్న బహు మాట ఏంటంటే, నేనును నా ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడని సాక్ష్యంగా మనం ఇక్కడ చదువుతున్నాం. పిల్లలు, కొర్నేలి కుటుంబం వలె మన కుటుంబాలు ఉండగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరూ కూడా ధన్యులవుతాం అన్నమాట వాస్తవం. ఈరోజు నీ జీవితం, నీ భక్తి, నీ సాధన కొర్నేలి కుటుంబం వలె ఉన్నదా? కొర్నేలి శతమానానికి శతాధిపతి ఉన్నప్పటికైనా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే, ఉద్యోగం పోతుందని కాదు, ఇంకోటని కాదు, కానీ దేవుడిచ్చిన కృతజ్ఞత కొరకు ఎంతగానో ఆనందించుకున్నాడు పిల్లలు. ఒక గవర్నమెంట్ సర్వెంట్ అయి ఉండి కూడా దేవునికి లోబడుతున్నాడు, దేవుని మాటకు లోబడుతున్నాడు, దేవునికి విధేయుడుగా ఉన్నాడు. తాను మాత్రమే కాదంట, తాను, తన కుటుంబం, తన భార్య, పిల్లలతో కలిసి. ఇంతే కాకుండా ఆయన ప్రజలకు బహుధర్మములు చేసేవాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు, ప్రజలకు బహుధర్మాలు చేసేవాడు. అలాగనే కుటుంబీకులతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడని చదువుతున్నా. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు ఈ విధంగా ఉన్నాయా? లేకపోతే ఈ సంవత్సరంలో నైనా కొర్నేలుని జ్ఞాపకం తెచ్చుకొని భక్తులైన కొర్నేలు గురించి నేర్చుకొని మన కుటుంబాలు, మన జీవితాలు, మన పిల్లల స్వాస్థ్యాలు మనం కొనసాగించుకుంటే ఎంత బాగుంటుంది ప్రియమైన దేవుని జనాంగం. చూడండి, భక్తి ఎవరి నుంచినో రాదు, సాక్ష్యం ఎవరి నుంచినో రాదు. మనము వాటిని చేసి అనుభవించి సాక్షాత్కారంగా ప్రభు కొరకు మనం జీవిస్తే తప్ప సాక్ష్యము మోక్షముగా మారదు పిల్లలు. అందుకే భక్తులైనటువంటి కొర్నేలి అన్ని ధర్మకార్యాలు చేస్తూ, దేవునికి విధేయత చూపిస్తూ, కుటుంబీకులతో మంచిగా ఏలుతూ, కుటుంబాన్ని మంచిగా సంరక్షిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి కొర్నేలి కుటుంబాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. తనకున్న స్వాస్థ్యం అయితేనేమి, ఉద్యోగం అయితేనేమి, కుటుంబం అయితేనేమి, పరివారం అయితేనేమి, అన్నింటిలోనూ దేవుడు అతన్ని బహుగా తీర్చుకుంటూ ఇచ్చాడు. కారణం ఏమిటంటే, కుటుంబ ప్రార్థన, విధేయత, భక్తి సాధన, అన్ని విధములుగా దేవుడు ఆయన్ని కోణాల్లో నుంచి దీవించుకుంటూ వస్తున్నాడని మనం చదవగలుగుతున్నాం. దీన్ని బట్టి చూసినప్పుడు ప్రియులారా, ఇంచుమించు 3 గంటల వేళల్లో కొర్నేలి
ఒక గదిలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్న సమయంలో దర్శన రీతిలో దేవదూతులు కొర్నేలి దగ్గరికి వచ్చి చెప్తున్నారు, కొర్నేలి, నీ ప్రార్థన, నువ్వు చేసిన ధర్మ కార్యములు దేవుని యొక్క సంకల్పములో దాచబడి ఉన్నవి, అవి జ్ఞాపకార్థంగా ఉన్నవని దర్శనములో కొర్నేలికి తేటగా కనబడినట్లుగా వినిపించినట్లుగా మనం చదువుతున్నాము. ఈరోజు నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా జవాబు రాలేదు అని అంటే కొర్నేలి లాంటి విశ్వాసం ఉండాలి, కొర్నేలి లాంటి మనస్తత్వం ఉండాలా. నీ కుటుంబం, నీ పిల్లలు, నీ జీవితం బాగుపడాలంటే కొర్నేలి కుటుంబంలా ఉండాలా. కొర్నేలి ప్రార్థన వలె నీ ప్రార్థన ఉంటే ఖచ్చితంగా దేవుడు దేవదూతుల ద్వారా నీ ప్రార్థన కూడా ఆలకించి జవాబు పంపనై ఉన్నాడు. కొర్నేలి కుటుంబాన్ని దీవించిన దేవుడు నీ కుటుంబాన్ని దీవించింది ఆయనకు ఒక లెక్క. ప్రేమైన పిల్లలు, మంచి మనస్సాక్షితో మనం బ్రతకాలండి, మంచి కుటుంబీకులుగా మనం బ్రతకాలండి. లోకంలో క్రైస్తవ జీవితం దేవుడిచ్చిన గొప్ప ధన్యత. ఎందుకు దేవుని కోసం లోకాన్ని, లోకంలో ఉన్న ఆశలు, లోకంలో ఉన్న వ్యవహారాలన్నింటినీ దూరపరిచి దేవుడే నాకు ఆదరణకర్తని నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం నుంచి బ్రతుకుతున్నావే, దాన్ని సాధన చేసుకోవాలంటే ఒకసారి కొర్నేలిని జ్ఞాపకం చేసుకుని తీయాలి. కొర్నేలిని దీవించిన దేవుడు నిన్ను దీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. కొర్నేలి లాంటి భక్తి, కొర్నేలి లాంటి సాధన మనకు లేకపోతే లోకంలో బ్రతకడం ఎంతో కష్టం. కొర్నేలి కుటుంబాన్ని నిమిత్తమై చేశాడు, సాధించాడు, గొప్ప సాక్ష్యాన్ని ఆయన పొందాడు. అదియుగాక గొప్ప మాట ఏంటంటే ఆయన చేసిన ధర్మ కార్యములు, ఆయన చేసిన భక్తి సాధన, ఆయన చేసినటువంటి గొప్ప విధమైన కార్యాలు దేవదూతలే వెళ్ళి ఆయన ప్రార్థనకు జవాబిచ్చే రకంగా ఆయనతో తేటగా దర్శనం మాట్లాడుతున్నాడని వాక్యంలో మనం చదువుతున్నాం కదా. మరి ఈరోజు నీవు ప్రార్థన అలా చేసినట్లయితే మీ కుటుంబాన్ని మీరు కట్టుకోగలుగుతారు, పిల్లలకి నేర్పరి వాళ్ళు అవుతారు, సమస్యలన్నీ కూడా దేవుడు అంచులంచుల మటుకు దాటిస్తాడు. కనుక ఈ సంవత్సరమైన అన్నిటిని వదిలిపెట్టి విడిచిపెట్టి భక్తి నేర్చుకున్నాం. కొన్నేళ్ళు చూసి జ్ఞానం తెచ్చుకుని బ్రతకగలిగిన వారం అవుదామా? అలా మనం అయినట్లయితే, ఆ విధంగా మనం జీవించినట్లయితే, ఆ విధంగా మనం నడుచుకున్నట్లయితే దేవుడు ఎంతో సంతోషపడతారని నమ్ముచున్నాడు. ప్రియులారా, పెద్ద విషయం ఏం కాదండి దేవుని పిల్లలను ఆయన దీవించడానికి. దీవెనకు మనం ఆరుహమా కాదా? కొర్నేలి కుటుంబం వలె మన సాక్ష్యం ఉండాలనా లేదా? కొర్నేలి త్యాగం వలె మన త్యాగం ఉండాలనా లేదా అనేది అతి ప్రాముఖ్యం దేవుని పిల్లరా. ఈ రెండు మాటల చేత ఈ దినాలు దేవుడు మనతో ఉదయకాంతిలో అద్భుతంగా మాట్లాడుతున్నాడు. మన జీవితాలు రోజు రోజుకి మార్పు చేసుకోవాలంటే ఇలాంటి ఆదరణ కలిగిన వాక్యముల చేత మనం ఆదరించబడాలి. ఏ మాటల చేతనో ఏ రీతులుగానో మనం వెళితే అనుగుణంగా వచ్చే ప్రయోజనాలు ఏం లేవు. దేవుని వాక్యం కఠినం లాంటి, దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది, నడిపిస్తుంది, కనిపిస్తుంది, జీవింపజేస్తుంది, బ్రతికిస్తుంది, పరలోకానికి చేర్చే మార్గాన్ని ద్వారముగా తెలుస్తుంది. నా ప్రేమ దేవుని పిల్లలారా, ఈ మాటలు ఎవరికో అనుకుంటే ప్రయోజనం లేదండి. ఈ మాటలు నాకే, ప్రభువుని కలిగి జీవిస్తున్నాను, క్రీస్తుని కలిగి బ్రతుకుతున్నాను అన్న వాళ్ళకి మాటలు, క్రీస్తు కొరకు బ్రతకాలనుకున్న వాళ్ళకి మాటలు, అందరికీ కాదు. చివరికి ఒక మాట చెప్తున్నాను, ప్రభు అంటున్నాడు, లోకమించు ప్రేమ వలె నేను ఇవ్వట్లేదు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అంటాడు, దీవిస్తున్నాను అంటాడు. కనుక ఇక మీదట కొర్నేలి వలె మన ప్రార్థనలు మన కుటుంబాలను ఉండునట్లు భార్య పిల్లలతో సంరక్షించబడి, దేవుని యందు కొనియాడబడి, దేవుని పక్షంలో నిలబడి, ఆయనకు ఘనతగా జీవించి ఆయన నామాన్ని కీర్తించే వారిగా ఉండాలని ప్రభు పేరిట ఈ రెండు మాటలను ప్రభు దీవించును గాక. మంచిది ప్రియులారా, మరి ప్రభు చిత్తమైతే రేపు ఉదయాన ఇదే సమయానికి మనం అందరం కలిసి మరొకసారి దేవుని నామాన్ని గొప్ప చేద్దాం, గణపరుద్దాం. ఆయన ఆశీస్సులతో దీవించబడుతూ ప్రభు నామాన్ని అందుకుని బ్రతుకులాగున దేవుడు మనల్ని ఆశీస్సులతో దీవించును గాక. చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల యేసయ్య అనే నామానికి వందనాలు. దేవుడు ఈ ఉదయకాంతి సమయంలో కొర్నేలి కుటుంబాన్ని గురించి రెండు మాటలు ఆయన మీరు మాట్లాడింపజేస్తారు. నంబర్ 1, కొర్నేలి తన కుటుంబీకులతో భయభక్తులు కలిగి ఉన్నవాడు, ఆయన ధర్మకార్యాలు చేసిన వాడు,
తన కుటుంబీకులతో కొనియాడుతున్నాయి. ఎంతో నమ్మకంగా జీవించిన వాడని ప్రభువా మీరు ఈ ఉదయకాంత సమయంలో ఈ మాటల చేత మమ్మల్ని హెచ్చరించారు. ఎంతమంది ప్రభువా ఈ దినం ఈ వాక్యం చేత ఆదరించబడ్డారు, ఈ వాక్యాన్ని విన్నారు నాయన, వారి హృదయాల్లో మీ ఆత్మకార్యం జరిగించండి. నీ కొరకునైనా వారి కొర్నేలు కుటుంబం అనే సాక్ష్యం నిలుపుకునే కృప దయచేయండి, బలపరచండి, ఆదరించండి. కొర్నేలు కుటుంబాన్ని దీవించినట్లే ఈరోజు నేను యూట్యూబ్లో చూసిన నీ పిల్లలు దీవించడానికి మీరు మొదలు పెట్టండి. వారి జీవితాలు అక్షయ జీవితాలుగా మీరు మంత్రం చేయండి, ఆదరించండి, కనికరించండి. పరిశుద్ధాత్మ తండ్రి, దాసుడు నన్ను కూడా ప్రభు 2 మాటలు మాట్లాడడానికి ఇచ్చిన అవకాశానికి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మరింతగా ప్రభు మీరు వాడుకొని ఈ ప్రజలకు ఇంకా శుభవర్తమానం అందింపచేస్తూ అనేక నశింపబోతున్నటువంటి కుటుంబాలని కట్టి నాయన నీ రాజ్యం వ్యాప్తి చెందే కృప కొరకై పోరాడి నాయన సాధించే సాహం దయచేయమని అడుగుతూ ఉన్నాను. ప్రపంచమంతటా నీ సమాధానం సంతోషం నిండునుగా ప్రతి ఒక్కరి మీద నీ దయాని కనికరము కుమ్మరించునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎంతమంది నాయన ఆశపడుతున్నారో ప్రభు అయిన ప్రసంగాన్ని వినాలని వారి విశేషం మీరు ఆస్వాదించారు. ఈరోజు నా ప్రభావ మరి వినిన వారిని మీరు ఆశీర్వదించి గొప్ప కనుక తీసుకుని ప్రార్థన చేయగలుగుతున్నాను. అలా చేయటకు శక్తి కలిగిన దేవుడు అని ప్రార్థిస్తున్నాను. నన్ను నేను తగ్గించుకుంటున్నాను, మీ నామాన్ని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ప్రేయర్ మినిస్టర్స్ మీరు ఆశీర్వదించి ఇంకను మీరు బహుగా వాడుకొని ఆశీర్వదించిన యేసు శక్తి గల నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాము దయగల తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఇంతవరకు దేవుడు మనకు చూపిన సహనాన్ని బట్టి, మాట్లాడిన విధేయతను బట్టి మరి దేవునికి ఎంతో నేను స్తుతిస్తున్నాను. చిత్తమైతే రేపు మరలా కలుసుకొని అంతవరకు మన సెలవు తీసుకుందాం. ఇంతటితో దేవుడిని ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యు. మంచిది.